తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత బతుకమ్మ సంబరాల్లో మునిగిపోయారు. ఎంగిలి పువ్వు నుంచి మొదలు ప్రతిరోజు సాధారణ మహిళల తెలంగాణ ఆడబిడ్డలతో ఆడి పాడుతున్నారు. నిత్యం రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండే తనకు ఈ 9 రోజులు ఆటా పాటే తన శ్వాస అంటోన్న కవితతో మా ప్రతినిధి రమ్య ఫేస్ టు ఫేస్. పండుగకు ఎప్పుడు ప్రత్యేక గుర్తింపు రావాలని పోరాడుతున్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత గారు. మరి ఆవిడ వల్లే ఈరోజు బంగారు బతుకమ్మ సాధించిందంటే దానికి కారణం కవిత అనే చెప్పొచ్చు. ఎప్పుడు తెలంగాణ ఆడబిడ్డలా ఉండి మహిళలకు ప్రత్యేక గుర్తింపు కావాలి, మహిళలు కూడా ఒక శక్తి అని నిరూపించే వనిత మన తెలంగాణ ఆడబిడ్డ కవిత గారు. సో కవిత గారు ఉన్నారు, ఇప్పుడు కవిత గారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అమ్మ, హౌ ఫైన్ అండి. చూస్తున్నాం 2 days నుంచి మీరు చేపట్టిన ఈ బంగారు బతుకమ్మకి లక్షలు వేలాది మంది ఆడవాళ్ళు మన తెలంగాణ ఆడబిడ్డలు ఇంటి నుంచి వస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత క్రౌడ్ వస్తుందని? డెఫినెట్గా అండి. లాస్ట్ 7-8 yearsగా చేస్తున్నాం కదా, ఎవ్రీ ఇయర్ ఎక్కువ ఎంతూజియాస్టిక్గా ఎక్కువ పెరుగుతుంది. ఇవాళ ఇక్కడ చూసారు మీరు ఎన్ని రకాల బతుకమ్మలు చేశారో. సో అన్ని రకాల బతుకమ్మలు చేయడం, అంత వెరైటీగా ఆలోచించి చాలా క్రియేటివ్గా చేయడం వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా చూపిస్తుంది బేసిక్. సో ఈరోజు నిజామాబాద్లో చేపట్టారు. నిజామాబాద్కి మీకు ఉన్న అనుబంధం ఏంటి? నేను నిజామాబాద్ కోడల్ని కదా, మా అత్తగారి ఇల్లు. సో అనుబంధం అనేటటువంటిది జీవితకాలం అనుబంధం, ఒకటి కాదు. సో నిజామాబాద్లో ఉండడం, నిజామాబాద్కి రావడం అనేది ఎన్నిసార్లు వచ్చినా కూడా హ్యాపీగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ కామారెడ్డికి వచ్చాం మనం. తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళు ఈ బతుకమ్మను బోనాలను చేస్తున్నారు. అయితే ఇంకా పెద్ద ఎత్తున చేయడం, మరి అక్కడ వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకు కూడా ఈ పాటలు నేర్పించడం అన్నది వాళ్ళు ఈ మధ్య రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా బాగా ఉత్సాహంగా చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఎంతో బిజీగా ఉండే మీరు ఎవ్రీ ఇయర్లో ఒక 9 days మాత్రం ఇలా బతుకమ్మ కోసం స్పెండ్ చేసి ఎప్పుడు ఆడబిడ్డలతో ఎంజాయ్ చేస్తారు. ఈ 9 days ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ లైఫ్ స్టైల్కి కొంచెం పక్కన పెట్టేసి కొన్ని రోజులు ఈ 9 days చక్కగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. 365 రోజుల్లో ఈ 9 రోజులే హ్యాపీగా ఆనందంగా ఆడడం, పాడడం, ఎగరడం, దుంకడం అన్నీ. మామూలు అప్పుడు ఆడవాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉండదు, ఎందుకంటే కొంచెం గట్టిగా నవ్వుతే ఎందుకట్లా నవ్వుతున్నావు, పల్లికిలు ఇస్తున్నావు అంటారు. కానీ ఈ 365 daysలో మాత్రం ఏం చేసినా చెల్తుంది, ఆడవాళ్ళకి బాగుంటుంది. అదే నాకేంటంటే స్పెషల్లీ ఈ 365 daysలో ఈ 9 days రాజకీయాలు ఉండవు, వేరే ఆలోచనలు ఉండవు, టెన్షన్స్ ఉండవు, ఏముండవు. ఓన్లీ పాటలు. ఇగో ఇట్లా ఎంతమంది వస్తారు చూస్తేనే ఆనందం అనిపిస్తుంది. ఈ 9 days మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా హాలిడేస్ ఇచ్చారు. అంతకుముందు ఆ హాలిడేస్ సంక్రాంతికి ఉండేవి, ఇప్పుడు అవి షిఫ్ట్ చేసి బతుకమ్మకి, దసరాకు హాలిడేస్ ఎక్కువ చేశారు. కాబట్టి పిల్లలు కూడా అందరు ఉంటున్నారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్. థ్యాంక్ యూ కవిత గారు.